నేను ఎప్పట్లానే యానిమే చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మనం నార్మల్ గా యానిమేని 1 or 2 hours చూస్తాం. బాగా యానిమే పిచ్చున్న వాళ్ళు 4 or 5 hours చూస్తారు. కానీ 24 hours కంటిన్యూస్ గా చూస్తే ఏమవుతుంది? ఏం చేయబోతున్నారు? నేను నెక్స్ట్ 24 hours స్ట్రైట్ యానిమేనే చూడబోతున్నా. రూల్స్ ఆర్ సింపుల్. 24 hours యానిమే చూస్తూనే ఉండాలి. నో రెస్ట్, నో స్లీప్, ఓన్లీ యానిమే. ఇంట్రో ఆర్ అవుట్రో అప్పుడు మాత్రమే బ్రేక్స్ తీసుకోవాలి. లైక్ ఈ ఛాలెంజ్ కష్టమని నాకు కూడా తెలుసు. కష్టంగా ఉండేవేగా నేను చేసేది, ఎందుకంటే మళ్ళీ పుడతావా ఏంటి? అయినా ఈ ఛాలెంజ్ కి నాకు ఒక ప్లాన్ కావాలి. ద గేమ్ ప్లాన్. ఈ 24 hours నేను ఏ యానిమేస్ చూడాలో ముందే రాసుకున్నా. అప్పటికప్పుడు కన్ఫ్యూజన్ అని టెన్షన్ లేకుండా. అంటే కరెంట్ పోయినా కానీ ప్రాబ్లం లేదు, ఇన్వర్టర్ ఉంది. ఒకవేళ నా అదృష్టం కొద్దీ వైఫై ఆగిపోయినా కానీ నేను ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నా, అవి చూస్తా. ఈ ఛాలెంజ్ కి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నా, ఎక్సెప్ట్ మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే తప్పితే. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. ఛాలెంజ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. నేను గాచా గోటా అనే యానిమేతో స్టార్ట్ చేస్తున్నా. నేను ఇది ఎప్పుడో సగం చూసి ఆపేసా, మళ్ళీ ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఈ 24 hours లో నేను ఎన్ని యానిమే ఎపిసోడ్స్ చూడగలను అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే మాక్సిమం 60 or 55 అనుకుంటున్నా. చూద్దాం. నువ్వు నీ డ్రెస్సింగ్ సరి చేసుకుంటావా? నేను నా చూపు తిప్పుకోలేకపోతున్నా. నాకైతే హాట్ గా ఉంటాయి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికీ ఇంట్రో అండ్ అవుట్రో స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. అవసరం ఉన్నప్పుడే స్కిప్ చేయకుండా ఉంచుదాం అని. లైక్ ఇప్పుడు ఇంట్రో ప్లే అవుతుంది, అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నా. నాకెందుకో ఈ ఛాలెంజ్ లో ముందు గాచా గొట్టో చూస్తాం వర్స్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. యానిమే బాగాలేదని కాదు, యానిమే చాలా బాగుంది. యానిమేషన్ కానీ, వాళ్ళ ఫ్యాషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్ ఉంది. కానీ ఈ యానిమేలో మరీ డీప్ స్టోరీ టెల్లింగ్ వెళ్తున్నారు, దానివల్ల కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ ఈ ఛాలెంజ్ లో నాకు అది నిద్ర వచ్చేలా చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎలా చూస్తున్నాను. ఈ వీడియోకి మాన్స్టర్ స్పాన్సర్ కాదు, చేస్తే బాగుంటుంది. యా, ఇన్స్టాగ్రామ్ ఇదిగోండి ఇక్కడే ఉంది. దీనికి ఒక మెసేజ్ పెట్టండి, మా ఇంటికి ఒక కేసు పంపండి, వైట్ మాన్స్టర్. చేస్తాను స్పాన్సర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. God, bro. Oh, hell no, man. What the fuck, man? Are you serious right now, bro? ఇప్పుడు టైం 3 అవుతుంది. అంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఏంటంటే ఈ టైంలోనే దెయ్యాలు ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయంట. అంటే నాకు కొంచెం సౌండ్ ఎఫెక్ట్లు వినపడుతున్నాయి. అవి బయట నుంచా లేకపోతే టీవీలో నుంచా అర్థం కావట్లా. ఇప్పుడు టైం 5 అవుతుంది. గాచెగుట్ట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే యానిమే చూడాలి. అది నేను వన్ పంచ్ మ్యాన్ అనుకుంటున్నా, అదే చూస్తా. ఇప్పుడే మా నాన్న లేచి నన్ను చూశాడు. ఏంటి అప్పుడే లేచావు అన్నాడు. నేను వీడియో కోసం అని చెప్పా. ఈ ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్పలేదు. ఒకవేళ చెప్తే ఒక నవ్వు నవ్వుతాడు. అంటే ఈ దెంగ బాబు లేవు. నేను ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నా, కానీ ఎలా? అక్కడ ఒక ఎపిసోడ్ ప్లే అవుతుంది, అది వస్తుంది. నేను ఆ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడే ఒక ఎపిసోడ్ పెట్టేస్తా. సో ఇలా పట్టుకొని ఈ తాగేసి అన్ని మూసుకుని ఇంటికెళ్ళు. అయితే నీ తల మీద స్కిన్ కలర్ లో ఉన్న హెల్మెట్ ఎలా వచ్చింది? కవచం కాదు నా తోడు. అయితే నీకు ఎంత చిన్న వయసులోనే చుట్టంతా రాలిపోయి మీకు బట్టతల వచ్చిందా? మీరు నా ప్రాబ్లమ్స్ గురించి వింటారా మాస్టర్? వద్దురా బాబు, చాలా థ్యాంక్స్. ఛాలెంజ్ అఫీషియల్లీ సగం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎలా ఉందంటే నాకు నార్మల్ గానే ఉంది, కానీ అప్పుడప్పుడు కళ్ళు మంటలు పడుతున్నాయి అండ్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అదొకటే ప్రాబ్లం అనిపిస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలంట. మాకొద్దు. నా గురించి మీరు వినుంటారు. లేదు, నేను మీ గురించి వినలేదు. అతను నిద్రపోతున్నాడా? నాకైతే శవాసనం వేసినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 3:20 అవుతుంది. నాకు బాగా నిద్ర వస్తుంది. నేను అసలు ఏం చూస్తున్నానో, ఏం జరుగుతుందో, అసలు నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకేం అర్థం కావట్లా.
నాకు ఇప్పుడు అర్థమైంది ఈ ఛాలెంజ్ ఎంత కష్టంగా ఉంటుందో. నాకు బాగా తలనొప్పి వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కెమెరా ఆన్ చేసుకొని మరీ బాధపడుతున్నా. రావట్లేదే. ఈ లోకం ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇంకా వేగంగా మారుతోంది. ఈ మార్పులో మనుషుల భావావేశాలకు ఏమాత్రం తావనేదే లేదు. ఇంకా 5 hours ఉన్నాయి. నేను చేసిన టఫెస్ట్ ఛాలెంజ్ ఇది. దోల తీరిపోయింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక సంస్థలో చేరుతాడో అప్పటి నుండి తన వ్యక్తిగత ఆలోచనలకి విలువ ఎక్కువ ఉండదు. వారి ధ్యాస దేశం మీదకి లోకం మీదకి మళ్ళీపోతూ ఉంటుంది. ఛాలెంజ్ అఫీషియల్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ 24 hours లో నేను 57 యానిమే ఎపిసోడ్స్ చూసా. లెక్కేసా. నేను చేసిన టఫెస్ట్ ఛాలెంజ్ ఇది. నాకు హెడ్ఏక్ ఉంది, కళ్ళు మంటలు పడుతున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. నేను త్వరగా నిద్రపోవాలి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకెంతకాలం ఫ్యామిలీ ఫ్రెండ్లీ యూట్యూబర్లో నటిస్తావు మైకి?